దాని సమాధానం నాకు అర్థమైంది. నేను సమాధానం చెప్పమంటారా? బట్ సమాధానం చెప్పనా? మీరు చెప్పండి. యు ఆర్ ఎ జర్నలిస్ట్, యూ మస్ట్ రెడ్ డెఫినెట్లీ పొలిటికల్ సైన్స్. తెలంగాణ స్టేట్ డివిజన్, వాజ్ ఇట్ డన్ ఇన్ ద అప్రోప్రియేట్ మేనర్ ఆర్ డూ యూ అగ్రీ విత్ ఇట్ ఈస్ విత్ ఇన్ ద నో? మీరు, నేనేం చెప్పాను సార్, తెలంగాణ 2014లో వి హనుమంతరావు గారిలా కానీ జగ్గారెడ్డి గారిలా కానీ చాలామందిలా కూర్చొని మాట్లాడి ప్రేమతో విడిపోవచ్చు అని చెప్పాను. గొడవలు పడి కాదు. నేనేం చెప్పాను? పాలకులు వేరు, ప్రజలు వేరు. 2014లో నేను మాట్లాడినప్పుడు 11 రోజులు నేను తినలేదంటే తెలంగాణ వచ్చినందుకు కాదు, విభజించిన తీరు కోసం. కాకపోతే అది ఎలా అర్థం చేసుకున్నా నాకేం ఇబ్బంది లేదు. కాకపోతే ఇది నేను ఈ రోజున కూర్చోబెట్టి నేను అలా అనలేదు, నేను చెప్పను. నేను ఖచ్చితంగా కాంగ్రెస్ విభజన చేసిన విధానానికి అది నా కూర్చోబెట్టి నేను అది నా ఆవేదన. అది తెలంగాణ వచ్చినందుకు కాదు. ఏ రోజు అలాగే మీరు మొన్న మాట్లాడారు కోనసీమ గురించి. మీరు ఇలా మాట్లాడితే, సపోజ్ నేను ఏ సందర్భంలో మాట్లాడాను ఇవన్నీ పక్కన పెడితే, తెలంగాణ నాయకులు అందరూ ఎంతమంది ఆంధ్రాని ఎన్ని రకాలుగా తిట్టారు. ఆంధ్ర కొడకల్లారా అని ఎన్నిసార్లు అన్నారు. అంటే మేమున్నాం దాంట్లో. ఎవరున్నారని? ఆంధ్ర వాళ్ళు అంటే ఎవరండి? మాదిగలు లేరా? మాలలు లేరా? వైశ్యులు లేరా? రెడ్డి సామాజిక వర్గం లేదా? బీసీ వర్గాలు లేరా? గౌడలు లేరా? యాదవులు లేరా? అంటే అందరిని తిట్టినట్ట. అది మీరు సంతోషం, మీరు తీసుకెళ్ళండి. I'll give it to you. తెలంగాణ ప్రజలకి ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. తెలంగాణ ప్రజలకి నేను నమ్మించాల్సిన అవసరం, మేము పోరాటం చేస్తాం అంతే. ఇక్కడ మేము ఆంధ్రాలో సీట్లు సంపాదించడానికి మేము దశాబ్దం పైగా కృషి చేసాం సార్. తెలంగాణలో ఈరోజు మేము సాధన మొదలుపెట్టాం, పని మొదలుపెట్టాం. వాళ్ళు నమ్మకం వచ్చే వరకు పనిచేస్తాం, అంతేగాని కూర్చొని మేము మభ్యపెట్టాం. మేము నిలబడతాం అంతే, పోరాటాలు చేస్తాం. వాళ్ళు ఎవరని నేను చెప్తున్నాను వాళ్ళు ఏం చేయాలో. రాజ్యాంగబద్ధమైన గుర్తింపు ఉన్నప్పుడు, ఎలక్షన్ కమిషన్ గుర్తున్నప్పుడు మేము ఎలా పని చేయాలో, మీరు ఏం తినాలి, మీ ఏ బట్టలు మేము చెప్తున్నావా? మేము ఎలా నడపాలి మా పార్టీని, అది మా ఇష్టం. అది వాళ్ళెవరు చెప్పడానికి? Yeah, I'll give it separate. Sir. నాన్నది నేను ఆవిర్భిస్తాను ఖచ్చితంగా. నాకు ఇది ఎలా జరుగుతుందో నాకు తెలియదు, కానీ నేనైతే గద్దరన్న తాలూకు స్ఫూర్తి అది నేను తీసుకున్నా ప్రత్యేకంగా. నేను ఇలా కూర్చోబెట్టి మీకు భావోద్వేగంతో ఓట్ల కోసం నేను చేయట్లా. గద్దరన్నను ఎంత గుండెల్లో పెట్టుకోవాలో నాకు తెలుసు. అది మీకు తెలియజేస్తాను. నాకు ఫస్ట్ ఇది ఒక్కటమ్మా, ఇందులో ఎక్కడా కూడా ఈరోజు నేను మాట్లాడుతున్నప్పుడు మొన్న బీజేపీ భారతీయ జనతా పార్టీ నాయకులు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మా వాళ్ళందరూ నామినేషన్ వేసిన తర్వాత కూడా నేను ఒక్క మాట మాట్లాడితే వెనక్కి తీసుకున్నాను. 29లో ఖచ్చితంగా జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తుంది. కాకపోతే మీరు అడిగే ప్రశ్న తెలుగుదేశం ఇవన్నీ నాకు తెలియదు, ఎందుకంటే అది ఎవరి పార్టీ వాళ్ళు చెప్పుకోవాలి, నాకు తెలియదు. ప్రామిస్గా చెప్తున్నాను. ఇంకా నాకు మోసం చేయాల్సిన అవసరం లేదు. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసి వస్తారో కూడా లేదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే మొన్న ఈ మధ్యన రామచంద్రరావు గారు కూడా మాట్లాడింది, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోద్ది, జనసేనకి సంబంధం లేదని చెప్పినప్పుడు నేను మా నాయకులు కూడా ఫ్రీడమ్ ఇస్తాను, మీరు సొంతంగా పోటీ చేసుకుని నేను చెప్తాను.
సార్ ఒకసారి దయచేసి ఒక సైలెన్స్ సార్. ఒక ఈ భావం అలాగా సార్. ఒకటి చెప్తున్నా, ఈ భావం పవన్ కళ్యాణ్ పెట్టింది కాదండి, తెలంగాణలో మా నాయకులు పెట్టింది. పునర్నిర్మాణం వాళ్ళు కోరుకుంది, నేను ప్రతిపాదించింది కాదండి. నేను భారతదేశం బాగుండాలని కోరుకునేవాడిని. దాంట్లో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అంతర్భాగం తప్ప, నేను భారతదేశాన్ని యూనిట్గా చూస్తాను తప్ప. ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీ ఉంది తెలంగాణలో, వాళ్ళు దే విల్ హ్యావ్ ఎ పర్టికులర్ విజన్ ఫర్ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ ఫర్ తెలంగాణ. సేమ్ భారతీయ జనతా పార్టీ విల్ హ్యావ్ అ ఫ్రేమ్వర్క్ ఫర్ ఆంధ్ర. సేమ్ భారతీయ జనతా పార్టీ విల్ హ్యావ్ అ ఫ్రేమ్వర్క్ ఫర్ కర్ణాటక అండ్ తమిళనాడు. లోకల్ లీడర్షిప్ తీసుకుంటుంది. పునర్నిర్మాణం మా నాయకులు మాట్లాడుకొని వాళ్ళు పేరు పెట్టింది. నన్ను మాట్లాడమన్నారు, నేను దానికి వచ్చాను. నేను దానికి అంతేగాని కూర్చోబెట్టి పునర్నిర్మాణం కూర్చోబెట్టి నేను ఆలోచించేది కాదు. మా నాయకులు ఆలోచిస్తారు, వాళ్ళు చేసుకుంటారు. తెలంగాణ భవిష్యత్తును మా తెలంగాణ నాయకులు నిర్మించుకుంటారు, నేను నిర్మించను. వాళ్ళు చెప్పిన దాన్ని నేను మద్దతు చెప్తాను అంత. అప్పుడు మీరు భారతీయ జనతా పార్టీ ఏంటి, మీరు కూర్చోబెట్టి నార్త్ ఇండియన్ పార్టీ అంటారా? ఇప్పుడు ఇదే ఇలా మాట్లాడాలంటే మరి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితి ఎందుకైందండి? అంటే ఒక భావం నాయకుడు లోపలికి వెళ్ళే కొద్దీ భారతదేశం తాలూకు ప్రాముఖ్యత తెలుస్తుంది. ఒకళ్ళు ఒక ప్రాంతానికే పరిమితం వాళ్ళు లేదు కదా. ఆ రోజు స్వాగతించాం కదా. నేనున్న మంగళగిరి పక్కనే గుంటూరులో బీఆర్ఎస్ కార్యాలయం ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? భారతీయ జనతా పార్టీకి ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అలాంటప్పుడు ఉత్తరాదిలో పుట్టిన పార్టీ, దక్షిణాదిలో ఏం పని మీరు అడగచ్చా? రూల్ అందరికీ అప్లై అవుద్ది కదా, నా ఒకడికేనా రూలు? సిపిఐ సిపిఎం ఎక్కడో జర్మనీలో ఉన్న మన కార్ల్ మార్క్స్ చేసింది, మీకు ఆ భారతదేశంలో ఏం పనండి? మీరు ఏం చెప్తారు సమాధానం దానికి? సిపిఐ సిపిఎం ఇక్కడ సంబంధం లేదు. మీరు ఎక్కడో కూర్చోబెట్టి రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఐడియాలజీ అని మాట్లాడితే ఎలా కుదురుతుందండి? సో ఏ పార్టీ కూడా మీరు ఆ ప్రశ్నించలేరు. నేషనల్ మీడియా will let me address it separately, sir. Let me address it separately. Just give me 15 minutes. I think, sir. సార్, మీరు ఈ మాట అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను సార్. 2014లో మల్కేజ్గిరిలో ఆ రోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేసే అవకాశం నాకు ఉండింది. ఆ రోజున నేనేమనుకున్నానంటే, నాకు పోటీ చేసి ఎంపీ అవ్వాలనుకుంటే కూడా తెలంగాణ నిర్మాణానికి మేమేం సహాయం చేయగలం ఆలోచించాను తప్ప, నాకు తెలంగాణలో పోటీ చేసే నిజంగా చెప్పాలంటే నాకు తెలంగాణ బాగుపడాలని కోరుకున్నాను. కానీ నాకు తెలంగాణ నుంచి పదవులు కావాలని కానీ నేనేం కోరుకోవట్లేదు. మా వాళ్ళు గెలిస్తే చాలు, దానికి అదే కోటి దండాలు దానికి. I'll take a last question, sir. I'll speak to you. చెప్పండి సార్. Say it again.